ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా అకాడమిక్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. It was not a female centric movie anymore. Yes. So it was more about life. చాలా బాగుంది. అర్జున్ సార్ కి చాలా థ్యాంక్స్. నుంచి ఒక మంచి ఫ్లోలో సాగుతుంది. మరిల్లు తాత ఇదే నచ్చిందేమో. దిస్ ఈజ్ ఆపరేషన్ సీత. ఈ ఇన్నింగ్స్ లో మీరు హౌ మెనీ మార్క్స్ విల్ పుట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్? ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు మీరు? So they say they're scared to come. They are not too sure. You're a girl, so you're a daughter. They're usually not exposed to it. అలా మీరు వదిలేసిన సినిమాలు ఉన్నాయండి? Geeta Govindam. He came and told me, sir, open గా చెప్పేశారు, మీ నాన్న వచ్చి సైన్యం ఉంది మీ వెనకాతల. మీరు కనిపిస్తుంటారుగా, ఏది మాట ఒకే ఒక్కడు కనిపిస్తుంటాడు. చీఫ్ మినిస్టర్ నే పక్కన కూర్చోబెట్టేసిన వాడు కనిపిస్తాడు. the fact that you are, you know, someone's daughter, అది మీకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పేశారు. హీరోయిన్స్, లాట్ ఆఫ్ హీరోయిన్స్ ఆర్ కమింగ్. ఇందులో వేర్ విల్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అండి? కాంపిటీషన్ ఇస్ క్రేజీ. అంటే మ్యారేజ్ అనేది మీ అవుట్ ఆఫ్ మీ చాయిస్ అండి, లేకపోతే? అవునండి. ఇంగ్లీష్ సర్వైవర్ చూసారు కదా? అవును. యా, సో అది వచ్చి తమిళ్లో చేశారు. సో దాంట్లో హీ వాజ్ అ కంటెస్టెంట్. సో అలాగా ఇది మంచి కథ అవుతుంది. ఈ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, డేటింగ్స్ అంటున్నారు. మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్, ఐశ్వర్య గారు? వన్ వచ్చి ఒక చాలా మంచి విషయం అంటే ఈ జెన్జీ. సో ఆ విషయంలో ఐ రియలీ రెస్పెక్ట్ ద జెన్జీ. నేను పెద్ద ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గారు, పెద్ద 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 ఫ్యాన్. మా అమ్మ వచ్చి ఇంకా పెద్ద ఫ్యాన్, ఒక పిచ్చి ఫ్యాన్ మా అమ్మ. మీరు పెద్ద ఫ్యాను, మమ్మీ పిచ్చి ఫ్యాన్. అవును. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ చాలా చాలా అకాడమిక్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఎక్కడో అనుపమ్ ఖేర్ గారి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో బాంబేలో ట్రైనింగ్ అయ్యి యాక్టర్గా, అండ్ తమిళ్లో మొట్టమొదటి ఇంట్రడ్యూస్ అయ్యి, తర్వాత కన్నడంలో చేసి, తర్వాత తెలుగులో చేసి, అండ్ షీఈస్ ది డీరెస్ట్ డాటర్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ హీరో అర్జున్ గారి తాలూకా బుద్ధుల కూతురు అమ్మాయి. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మొన్ననే మధ్య సీతాపైనం సినిమా రిలీజ్ అయ్యి బ్రహ్మాండమైన రెస్పాన్స్, బ్రహ్మాండమైన రిసెప్షన్. చాలా బాగుంది. అర్జున్ సార్ కి చాలా థ్యాంక్స్. నుంచి ఒక మంచి ఫ్లోలో సాగుతుంది. మరిల్లు తాత ఇదే నచ్చిందేమో. చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఫిలిం చాలా ఎమోషనల్ గా ఉంది. మనం మర్చిపోతున్న హ్యూమన్ వాల్యూస్ అన్ని దీంట్లో చూపించారు. తనకు మంచి పేరు, సినిమాలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆవిడ. ఆవిడ పేరే ఐశ్వర్య సర్జా. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను ఐశ్వర్య గారిని వెల్కమ్ చేస్తున్నా. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. వెరీ నైస్ టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. వండర్ఫుల్ టు బీ హియర్ సార్. వండర్ఫుల్. అంటే సీతాపైనం సినిమా చూసిన తర్వాత ఇంత మంచి యాక్ట్రెస్ ఐశ్వర్య గారు అనిపించింది నాకు. ఎందుకంటే దట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సో ఈజీ. ఏదో లవర్ గర్ల్, లవర్ బాయ్, బాయ్ మీట్స్ ది గర్ల్ కైండ్ ఆఫ్ స్టోరీ కాదు అది. చాలా సైకలాజికల్ ఆస్పెక్ట్ దాంట్లో ఉంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, ఫాదర్ మీద ఇష్టం, లైఫ్, ఫ్యామిలీ, సో మచ్. అసలు అలాంటి క్యారెక్టర్ మీరు మెంటల్గా ఒక యాక్ట్రెస్గా ఎలా డీల్ చేశారండి అసలు? వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ దట్? మై హోంవర్క్ అంటే ఫస్ట్ నేను చాలా వింటాను, అండ్ ఇంట్లోనే మన డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఐ హర్డ్ ద స్క్రిప్ట్.
చాలా సార్లు చెప్పారు నాకు. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు ద రోల్. తర్వాత మీకు తెలుసు ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది అండ్ మీరు చెప్పినట్టు ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది ఈ ఫిలింలో. సో ఐ యాక్చువల్లీ స్పోక్ టు అ కౌన్సిలర్. ఓ ఎస్, ఐ స్పోక్ టు అ కౌన్సిలర్ అండ్ ఐ సెడ్ ఇలాంటి ఒక ఒక థిన్ థ్రెడ్ చెప్పాను. వాట్ కెన్ ఐ డూ? దట్ వాస్ మై హోంవర్క్. షుడ్ ఐ బిహేవ్ ఎనీ డిఫరెంట్లీ, లేకపోతే ఏ ఫీలింగ్స్ ఉంటాయి? సో అవన్నీ కనుక్కుని తర్వాత ఐ జస్ట్ ఫీల్ ఇట్ వెన్ ఐమ్ యాక్టింగ్. ఐ జస్ట్ ఫీల్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో దిస్ వాజ్ మై ప్రాసెస్ ఈ ఫిల్మ్ కి. ఓకే, అంటే అంత డీప్ గా మీరు అర్థం చేసుకున్నారు. యా, ఐ ఒక వాంటెడ్ టు. సైకాలజిస్ట్ ని అవును. అప్రోచ్ అయ్యి గ్రేట్, రియల్లీ అప్రిషియేట్. అంటే ఫస్ట్ ఫాదర్ ఈ కథ చెప్పినప్పుడు ఏదో 4-5 కథలు అనుకున్నారు ఆయన. అవును 13 ఏళ్ళు బట్టి ఈ కథ ఆయన మైండ్ లో ఉంది. అవును. ఫస్ట్ విన్నగానే అసలు మీ రియాక్షన్ ఏంటండి? ఫస్ట్ నాకు భయం అయింది బికాజ్ ఒక థిన్ థ్రెడ్ లాగా ఉండింది. 13 years ముందు ఇట్ వాస్ జస్ట్ అ గర్ల్ వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తుంది, కృతజ్ఞత గురించి, ఒక థిన్ థ్రెడ్. సో అప్పుడు నాకు ఐ వాజ్ లైక్ ఇంట్రడ్యూస్ చేస్తే ఐ డెంట్ వాంటెడ్ టు బీ ఫీమేల్ సెంట్రిక్ ఆ టైంలో బికాజ్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బేసిక్లీ. తర్వాత డెవలప్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఎన్ని పర్స్పెక్టివ్స్ ఉండింది. ఇట్ వాస్ నాట్ అ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఎనీ మోర్. Yes. So it was more about life, different perspectives like I said, and oka manchi message undi film lo which nobody has touched ippadu varaku. థ్యాంక్స్ చెప్పాలి అందరికి, కృతజ్ఞత గురించి. కృతజ్ఞత. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కరెంట్ పీపుల్ ఎలాగున్నారు, మన జెన్జీ అని చెప్తారు కదా, అవును, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ, అండర్స్టాండింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్సెస్, డిఫరెంట్ ఇష్యూస్ yes, అందరికీ ఉంటుంది ఇన్ అ స్మాల్ లెవెల్ ఆర్ అ బిగ్ లెవెల్. So I felt e film talks about women also, oka respect for women and underlying factors. Now it doesn't scream feminism ee film lo, yes, but మీరు notice చేసి observe చేస్తే చాలా పాయింట్స్ ఉంది film లో which is very women supporting and for women empowerment అని చెప్పొచ్చు. అవును. So I was very happy, I was so proud that మా నాన్నగారు వచ్చి ఇలా రాశారు అని. I was very proud of him. గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, చల్లని హాయినందిస్తా. కానీ మీరు ఎప్పుడే అసలు మీ నాన్నగారిని డైరెక్టర్ గా చూడగలిగారండి? అంటే కుడ్ యూ రియల్లీ వాట్ యు కాల్ పెర్సీవ్ హిమ్, సీ Yes. హిమ్ యాజ్ ఎ డైరెక్టర్? Yes. డైరెక్టర్ గా అతనిలో మీకు బాగా నచ్చిన, బికాస్ యూఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫిల్మ్స్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, తెలుగు, ఇన్ని. అసలు ఆయనలో మీకు ఒక డైరెక్టర్ క్వాలిటీ మా నాన్నలో ఉంది. ఎంత ఫాదర్ అయినా యూ ఆల్సో హ్యావ్ ఎ మైండ్ కదా. Of course. అవును. నేను చిన్నప్పటి నుంచి సేవగన్ చూసాను. నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి సేవగన్. అవును, దాంట్లో మా నాన్నగారు డైరెక్టర్. సో మైండ్ లో ఎచ్ అయిపోయింది హీరో, డైరెక్టర్, ఆల్ ఇన్ ఆల్ అని. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వెన్ యూ గెట్ యువర్ ఓన్ మైండ్, వెన్ యూ సీ చాలా ష్యూర్ గా ఉంటారు ఎప్పుడు. దిస్ ఇస్ మై స్టోరీ, ఐఎమ్ ష్యూర్, ఐ నో వాట్ దిస్ ఇస్ అని. అండ్ ద వే హీ టేక్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఆర్టిస్ట్ ని ఎలా ట్రీట్ చేస్తారు సెట్ లో, అవన్నీ చూస్తే లైక్ ఐ ఫర్గెట్ దట్ హీస్ అన్ యాక్టర్ ఆల్సో. ఓకే, సో అలాగుండేది. డైరెక్టర్ గా మాత్రమే కనిపించారు. అవును, ఈ ఫిల్మ్ లో 100% జస్ట్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ నాన్నగారు కూడా ఉన్నారు ఫిల్మ్ లో. Yes, of So course, when he అది acted- వేరే సపోర్టింగ్ క్యారెక్టర్. దట్ వాస్ ఎ డిఫరెంట్ యాంగిల్. బట్ నేను ఒక డైరెక్టర్ లాగా మాత్రం చూసాను. హీ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ అండ్ ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషన్, అంత ఇంటెన్షన్ ఉంటుంది కదా ఒక ప్రాజెక్ట్ కి. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ ఇంటెన్షన్. ఫెంటాస్టిక్. మీది ఎప్పుడో 2013లో కెరీర్ బిగిన్ అయింది కదా. అది నేను చిన్న నా- పిల్ల. 2013 అంటే అది విషయాలతో చేశారు. అవును, ఏనుగు పక్కతి ఆనయ్ పట్టతే అనే ఫిల్మ్. అది కూడా లవ్ స్టోరీయే కదా. లవ్ స్టోరీ, లవ్ స్టోరీ. తర్వాత మీరు కన్నడంలో కామెడీ ట్రాక్ చాలా కామెడీ ట్రాక్ ఎక్కువ, చాలా. అండ్ కన్నడంలో సినిమా అవన్నీ. ప్రేమ బరహ. ఆ, అంటే మీరు 2013 నుంచి ఇది 2026 ఐశ్వర్య గారు, అవును. అంటే దాదాపు 13 ఏళ్ళు ఎస్, కదా. అవును. 13 years లో ఒక యాక్ట్రెస్ గా, అపార్ట్ ఫ్రమ్ ది డాటర్ ఆఫ్ ఏ సెలబ్రేటెడ్ హీరో, Mm. ఆల్ టైమ్ గ్రేట్ హీరో కింద చెప్పొచ్చు అర్జున్ గారిని, ఆ మాట అనొచ్చు.
ఒక యాక్ట్రెస్ గా మీరు ఆలోచిస్తే ఈ ఇన్నింగ్స్ లో మీరు హౌ మెనీ మార్క్స్ విల్ పుట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్? ఎన్ని మార్కులు వేసుకుంటారు మీకు మీరు? ఐ థింక్ నా పేషెన్స్ కి, నా బిలీఫ్ కి, నా మీద ఉండే నమ్మకంకి ఐ గివ్ మై సెల్ఫ్ 10 on 10 ఓ బికాస్ ఐ వెయిటెడ్ అ లాట్ అండ్ వెయిట్ అనేది ఒక హూస్ ఎవర్ డాటర్ యు ఆర్, అది ఈజీ కాదు టు Yes. వెయిట్, ఎస్పెషలీ ఈ ఇండస్ట్రీలో వేర్ విమెన్ కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, ఏజ్ గురించి మాట్లాడతారు, చాలా యునో లైక్ ఈజీ కాదు. సొసైటీ ఇస్ Will Very you very quick టు పాయింట్ అ ఫింగర్. సో అలాంటి చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఐ స్టిల్ వెయిటెడ్ అండ్ దానికి ఐ హ్యావ్ టు గివ్ మై సెల్ఫ్ లిటిల్ క్రెడిట్. యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఇంకా చాలా నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంది. I అవును have a long way to go. I want to look, I want to learn, I want to grow. So ఇప్పుడు నేను ఆ కేటగిరీలో మార్క్స్ ఇవ్వను, Hmm. but for my patience I think I can give little, I can be lenient. కాదు అంత వెయిటింగ్ చేయవలసిన కారణం ఏంటండి? అంటే మంచి స్క్రిప్ట్, ఐ వాంట్ టు గెట్ అ గుడ్ స్క్రిప్ట్ అండి, బికాస్ ఐ డోంట్ నో, ఇక్కడ వచ్చి జస్ట్ లైక్ వాట్ ఎవర్ ఐ హర్డ్, ఇట్ వాజ్ వెరీ ఫ్లీటింగ్ రోల్స్ లాగా వచ్చింది. కొన్ని స్క్రిప్ట్స్ నాకు బాగా నచ్చింది, బట్ ఇట్ డెంట్ టేక్ ఆఫ్. సో దే సే కదా, రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ స్క్రిప్ట్. సో అది కుదరలేదు నాకు. ఓకే యా, సో ఇట్ వాజ్ లైక్ ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ సంథింగ్ నైస్. ప్రేమ బరహ వచ్చి చాలా బాగా ఆడింది కన్నడ. కర్ణాటకలో. ఒక 70 days పైన, 50 days కూడా మైసూర్లో ఇట్ వాజ్ హౌస్ఫుల్. ఓ సో ఇట్ డిడ్ వెరీ వెరీ వెల్. ఒక మంచి పేరు వచ్చింది. బట్ స్క్రిప్ట్స్ గా లైక్ మై నెక్స్ట్ ఫిలిం అని చెప్తే ఇట్ డెంట్ వర్క్ అవుట్ ఫర్ మీ. సో అది వచ్చి లైక్ వాట్ ఎవర్ ఐ హర్డ్, ఐదర్ లైక్ ఐ సెడ్ నేను చెప్పినట్టు ఇట్ డెంట్ టేక్ ఆఫ్, ఆర్ ఐ ఫెల్ట్ ఐ వాంటెడ్ సంథింగ్ మోర్ సబ్స్టాన్షియల్. సో నేను కూడా కొంచెం ఫసిగా ఉన్నాను, బట్ అట్ ద సేమ్ టైమ్ అన్నీ లైక్ ఇట్ నీడ్స్ టు కమ్ టుగెదర్. సో దానికి ఇట్ టుక్ అ లాంగ్ టైమ్. సో Oh. యా, అంటే మీరు ఎంత చూజీగా ఉండకపోతే అవును 13 ఏళ్లలో కేవలం 4-5 సినిమాలు చేశారు అవును. మీరు అవును, కదా? ఎస్. అంటే అంత పర్టికులర్ గా ఉన్నారు మీరు క్యారెక్టర్ల గురించి. అసలు మీకు ఎటువంటి క్యారెక్టర్లు అయితే మీకు నార్మల్ గా ఒక అబ్జర్వేషన్ లో, ఎందుకంటే దిస్ ఇండియన్ సినిమా హ్యాస్ విట్నెస్డ్ గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్, ఎస్, హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం, Yes. కన్నడ, తెలుగు అన్ని కూడా. ఎస్. సో వాళ్ళని చూసి చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటారు కదా మీరు. అసలు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఎలాంటి క్యారెక్టర్లు అయితే మీకు బాగా ఇష్టం? లైక్ ఐ మీన్ మీరు ఎలాగ అడుగుతున్నారు, లైక్ ఫిలిమ్స్ లో రోల్స్ గురించి? రోల్స్ ఇప్పుడు షబనాజ్ మిస్ బేతా అవును, పాటలు అవును. వాళ్ళంటే వాళ్ళదంతా ఒక కైండ్ ఆఫ్, Yes. అలాగే రేఖ గారు వాళ్ళు అవును. చేశారంటే అదో పద్ధతి. Yeah, yeah. మన వరకు వస్తే మనకు సావిత్రి గారు, Yeah, బి సరోజ గారు, సావిత్రి వాళ్ళు గారు. ఓ పక్కన, సౌందర్య గారు. సౌందర్య, మీనా, అవును. నగ్మా ఆల్సో డిడ్ ఇన్ Yes, తమిళ్ yes. మోర్ ఫిల్మ్స్. సో ఇవన్నీ గ్లామరు ఓ పక్కన, గ్రామరు, ఎగ్జాక్ట్లీ. గ్రామర్ క్యారెక్టర్లు వేరు. అవును. సో మీరు ఏ ట్రాక్ లోకి వెళ్ళాలని మొదటి నుంచి అసలు? ఐ థింక్ నాకు ఎప్పుడు ఒక మిక్స్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్ అండ్ యాక్టింగ్, అది నేను ఎప్పుడు లైక్ ఐ లుక్ ఫార్వర్డ్ టు దాట్. మన సీతా పయనంలో కూడా చాలా పెద్ద కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, సాంగ్స్ కాబట్టి, వాట్ ఎవర్ కాస్ట్యూమ్స్, ద వే ఐ బిన్ అవును. ప్రెజెంటెడ్, అవన్నీ ఒక కమర్షియల్ రిచ్ గా ఉంది ఫిల్మ్. రిచ్ గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్ లో ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ సబ్స్టెన్స్, క్యారెక్టర్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్తారు కదా, అది ఉంది. అండ్ నాట్ దట్ చాలా క్యారెక్టర్స్ ఇలా రాస్తున్నారు ఇక్కడ, బట్ ఐ థింక్ నేను టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, వాట్ ఐ హ్యావ్ హర్డ్ సార్ ఈస్ దే సే యువర్ యాక్టర్స్ డాటర్. సో ఈ డాటర్ కాబట్టి మీకు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పడానికి కొంచెం ఆలోచిస్తారు, అది చాలా విన్నాను. అది నిజమా లేదా నాకు తెలీదు, కాబట్టి చాలా విన్నాను. సో దే సే దే ఆర్ స్కేర్డ్ టు కమ్, దే ఆర్ నాట్ టూ షూర్, యూఆర్ అ గర్ల్, సో యూఆర్ అ డాటర్, దే ఆర్ యూజువలీ నాట్ ఎక్స్పోజ్ టు ఇట్. సో అది నాకు తెలీదు, చాలా విన్నాను. మై బిలీఫ్ ఇస్ ఇవన్నీ చాలా మంది చాలా విషయాలు చెప్తారు, ఐ బిలీవ్ రైట్ టైం, అది ఇఫ్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ అది అవుతుంది అనేది నా నమ్మకం. అదేలేండి, ఫింగర్స్ క్రాస్డ్, అవును. మేనిఫెస్టేషన్ అంటున్నారు Yes, కదా అదే yes. మధ్య. కానీ అదొక వెరీ సిగ్నిఫికెంట్ యాంగిలేనండి. అవును. ఎందుకంటే యూఆర్ ది డాటర్ ఆఫ్ ఏ వెరీ టవరింగ్ హీరో Yes. సౌత్ ఇండియాలో కదా. అవును. సో మీ దగ్గరకు వచ్చి గబుక్మని
వాళ్ళకి నచ్చినట్టుగా కథ చెప్పలేరు, అవును అవును రెగ్యులర్ క్యారెక్టర్ చెప్పలేరు, మాస్ మసాలా క్యారెక్టర్ అసలే చెప్పలేరు Hmm. మీకు వచ్చి కదా. అవును. అలా మీరు వదిలేసిన సినిమాలు ఉన్నాయండి? చాలా ఫిల్మ్స్ యాక్చువల్లీ వాట్ ఎవర్ ఐ డెంట్ డూ అన్ని పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. అవునా? అవును. అండ్ ఏదో ఒక చిన్న ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ బికాస్ మీరు చెప్పినట్టు ఇట్స్ బిన్ అ జర్నీ కదా. Yes. సో ఐ డోంట్ రిమెంబర్ వాట్, వై, వెన్ అండ్ వేర్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ అన్ని బ్లాక్ బస్టర్స్ అయింది కన్నడలో, తెలుగులో ఆల్సో. అండ్ Can you really tell one or two films for the interest of the viewers? ఐ థింక్ కన్నడలో ఐ డోంట్ నో, షుడ్ ఐ సే? Very much, very easy. What is it? It's all open ఇక్కడ platform. యాక్చువల్లీ తెలుగులో నేను చెప్తాను, అది చాలా మంది హీరోయిన్స్ కి ఆఫర్ అయింది ఆ ఫిలిం అని నేను విన్నాను. గీతా గోవిందం, దట్ వాజ్ ఐ హెడ్ హర్డ్ ద స్టోరీ ఫర్ దాట్. తర్వాత అది కుదరలేదు. ఐ డోంట్ నో ద రీజన్ వై ఇట్ డెంట్ వర్క్ అవుట్, బట్ ఐ హెడ్ హర్డ్ దట్ స్క్రిప్ట్ టు. Oh, ఆఫ్ కోర్స్ ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ అండ్ యు నో of ఇట్స్ course. వండర్ఫుల్. That's a different యా, story. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో అలాంటి కన్నడలో కూడా ఉంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్. No, no problem. No issues. అంటే ఇప్పుడు మీరు నాన్నగారి తాలూకా పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అయింది అనుకుంటున్నారా మీకు? నో, ఐ డోంట్ థింక్. ఇది కూడా ఒక ఏజెన్సీ వాళ్ళతో నేను సైన్ చేశాను, మేబీ లైక్ సమ్ 5 years బ్యాక్ ఆర్ సంథింగ్. ది కేమ్ అండ్ టోల్డ్ మీ సార్, ఓపెన్ గా చెప్పేశారు, మీ నాన్న వచ్చి ది ఫ్యాక్ట్ దట్ యు ఆర్ సమ్వన్స్ డాటర్, అది మీకు ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పేశారు. డిడ్ ఐ బిలీవ్ ఇట్? అబ్సల్యూట్లీ నాట్. బికాజ్ ఐ బిలీవ్, నేను చెప్పినట్టు ఇఫ్ ఇట్స్ మెంట్ ఫర్ యూ అది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ సార్, దట్ మా నాన్న కూడా నాకు చెప్పారు, కమర్షియల్ సక్సెస్ అది వస్తే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ వర్క్ అవుట్ ఫర్ యూ. మీన్ వైల్ మనం ఏం చేయాలి, మన చేతిలో ఏముంది? వీ షుడ్ వర్క్ వెల్, వీ షుడ్ వర్క్ ఎర్నెస్ట్లీ, యాక్టింగ్లో కాన్సన్ట్రేట్ చేయాలి. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రోల్ అది ఆనెస్ట్గా చేయాలి. సో అదే నేను చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, వెరీ. అంటే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మీకు కరెక్ట్ గానే చెప్పారు. అవునా? కరెక్ట్ గానే చెప్పారు. ఎందుకంటే వాళ్ళు వచ్చి మామూలుగా ఒక రెగ్యులర్ హీరోయిన్ తో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేరు కదా. మేబీ మాట్లాడలేరు. మా వెనకాతల అర్జున్ గారు కనిపిస్తుంటారుగా, ఏది మాట ఒకే ఒక్కడు కనిపిస్తుంటాడు. చీఫ్ మినిస్టర్నే పక్కన కూర్చోబెట్టేసిన వాడు కనిపిస్తాడు. సో ఇవన్నీ ఉంటాయి మీ వెనకాతల. సో యూఆర్ నాట్ ఎలోన్, yes దెర్ ఇస్ అన్ ఆర్మీ బిహైండ్ యూ. yes ఒక పెద్ద సైన్యం ఉంది మీ వెనకాతల. సో మీరు జనరల్ గా బిలాంగింగ్ టు దిస్ జనరేషన్, ఈ అవును. తరం అమ్మాయిగా Hmm. మీరు Hmm. మామూలుగా అయితే గ్లామర్ వైపు వెళ్ళడానికే కదండి ఎక్కువ అవును ట్రై చేస్తారు. అవును అవును. ఇందాక మీ నాన్నగారు కూడా చెప్పారన్నారు, Hmm. కమర్షియల్ సక్సెస్ రావాలి. అవును. కమర్షియల్ course. సక్సెస్ ఎలా వస్తుంది? To be a part of the హిట్ ప్రాజెక్ట్స్. హిట్ ప్రాజెక్ట్స్. అవును. హిట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కమర్షియల్ గా, మాసీగా, ఒక రజనీకాంత్ గారు చేయనండి, ఒక కమల్ హాసన్ గారు చేయనండి. అంటే ఇటీవల రోజుల్లో కొంచెం సినిమా మారింది అనుకోండి అవును. కదా. అవును. మీకేమనిపిస్తున్నది ఇప్పుడు కమల్ హాసన్, రజనీకాంత్ గారు, ఇక్కడ చిరంజీవి గారు, ఇదంతా మళ్ళీ ఒక డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయని అనిపిస్తున్నదా మీకు? డెఫినెట్లీ. ఇప్పుడు దే ఆర్ యాక్సెప్టింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్, ఆల్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. ఒక టైంలో యూ నీడ్ టు లుక్ లైక్ అన్ యాక్టర్ అని ఉండింది. ఇప్పుడు దట్ డజంట్ ఎగ్జిస్ట్ అండ్ దట్ సో బ్యూటిఫుల్. బికాస్ జనాలు వచ్చి పర్ఫార్మెన్సెస్ చూడడానికే వస్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూడడానికే వస్తున్నారు. దే ఆర్ ఓపెన్, దేర్ లిమిటేషన్ ఫర్ ఆర్ట్ ఈస్ నో లాంగర్ దేర్. సో అది ఒక మంచి డెవలప్మెంట్. అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ టాలెంట్ కూడా దే ఆర్ ఫోకసింగ్ ఆన్ గుడ్ టాలెంట్. సో ఐ థింక్ దట్స్ అ గ్రోత్ కదా సార్. గ్రోత్, డెఫినెట్లీ గ్రోత్. యా, ఎందుకంటే ఎనానిమస్ పీపుల్ చేసిన సినిమాలు కూడా అవును పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి ఇక్కడ. అవును అవును. మన రాజు వెట్స్ రాంబాయ్ అని సినిమా వచ్చింది, ఓకే. అందులో అందరూ కొత్త వాళ్ళే. అవునా? హీరో కొత్త, హీరోయిన్ కొత్త, అండ్ దానిలో నెగిటివ్ క్యారెక్టర్ చేసిన అతను కొత్త. బట్ ఇట్ కలెక్టెడ్ సో వెల్, వెరీ హ్యూజ్లీ. సినిమా పెద్ద సక్సెస్ అయింది. అండ్ Nice. దట్స్ దేర్. ఇప్పుడు మీ మదర్ కూడా యాక్ట్రెస్సే కదా, అవును. నివేదిత గారు. We know her. Yes. We met her on sets and everything. అవునా? Those, yes. How nice. Yes, we met her. She was known as Asha Rani. ఆశీర్వాణి, Full yes, name వచ్చి exactly. Asha Rani. Yes, yes. మీ మదర్ ఏం చెప్తారు మీకు? అంటే మీ కెరీర్, ఫాదర్ అండర్స్టాండింగ్, ఫాదర్ అబ్జర్వేషన్ ఒకలాగా ఉంటాయి, మదర్స్ అబ్జర్వేషన్ ఒకలా ఉంటుంది. Hmm. మీ మదర్ ఏం చెప్తారు? చాలా ఎంకరేజింగ్,
నేను చెప్పినట్టు మన చేతిలో ఏముంది? వి నీడ్ టు డెవలప్ అవర్ సెల్వ్స్. ఒక యాక్టర్‌గా నువ్వు ఏమేం చేయొచ్చు. డాన్సింగ్ కాబట్టి, యాక్టింగ్ కాబట్టి యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ అబౌట్ దోస్ మీరు స్కిల్స్. డాన్సింగ్ కూడా నేర్చుకున్నారా? నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకున్నానంటే కొంచెం కథక్ తెలుసు నాకు. కథక్. అది రీసెంట్‌గా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో స్టేజ్ షోస్, టీవీ షోస్ అవన్నీ చేశాను. అండ్ స్కూల్ ప్రోగ్రామ్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చాము. మన టీమ్ వచ్చి వి కమ్ స్కూల్ ఫస్ట్ 40 స్కూల్స్ తో కంపీట్ ఏ చేసి స్కూల్లో చదివారండి మెడ్రాస్? చర్చ్ పార్క్ అండి. చర్చ్ వర్క్ లో. ఓకే. చెన్నైలో ఆ. చర్చ్ పార్క్, తర్వాత స్టెల్లా మారిస్ లో స్టెల్ మ్యారేజ్. నా బీకామ్ చేశాను నేను. సో ఐ లవ్ డాన్సింగ్. కొంచెం జాజ్, కొంచెం సాల్సా అన్ని కొంచెం కొంచెం నేర్చుకున్నాను. బట్ ఇట్స్ అ ప్యాషన్ నాకు. ఐ లవ్ టు డాన్స్. ఓకే. అదే అమ్మ అయితే, ఎందుకంటే వాళ్ళ టైంలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఒకలాగా ఉన్నాయి అవును, మీ మదర్ చేసిన రోజుల్లో. అవును, అవును. అంటే తర్వాత అలా మారుతూ మారుతూ మన మదర్ ఆల్సో షీ గాట్ మ్యారీడ్ టూ ఎర్లీ అండి. ఎర్లీ. అవును. టూ ఎర్లీ. ఏదో 18 ఫిల్మ్స్ వదిలేసి పెళ్లి చేసుకున్నారు. 18 ఫిల్మ్స్. ఇప్పుడు ఏ హీరోయిన్ కూడా ఊహించలేదు కదా. అంటే అమ్మ తొందరగా చేసుకున్నారు, సినిమాలను పక్కన పెట్టి చేసుకున్నారు. ఆ ఇన్స్పిరేషన్ మీ మీద కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది కదా. డిఫరెన్స్ ఉంది సార్. ఎలా? మా అమ్మ వచ్చి ఫిల్మ్స్ వదిలేశారు. నేను ఇంకా ఫిల్మ్స్ చేస్తున్నాను. ఇప్పుడే పెళ్లి తర్వాత రిలీజ్ అయింది. అవును. సో అది ఒక మేజర్ డిఫరెన్స్. అండ్ అది కూడా మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉంది నాకు. దే వాంట్ మీ టు వర్క్, దే వాంట్ మీ టు బీ ఇండిపెండెంట్. సో అది చాలా స్ట్రెస్ చేస్తారు ఇద్దరు ఎప్పుడు. నాకు కావచ్చు, నా చెల్లి కావచ్చు, యు నీడ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అనేది చిన్నప్పటి నుంచి మనకి ఇట్స్ లైక్ గాస్పెల్ లాగా చెప్పుకొని వచ్చారు. గోస్పెల్స్ ఎస్, ప్రచారం అంటారు కదా. అవును, అవును. ఓకే. అంటే కాదు, మీరు కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట, లేకపోతే మీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట మీ ఉద్దేశంలో? ఐ థింక్ బ్యాలెన్స్ చేయాలి సార్. బోత్ యూ షుడ్ బీ ఏబుల్ టు బ్యాలెన్స్. ఐ వాంట్ టు వర్క్ మోర్ నౌ బికాజ్ ఇప్పుడే నా ఫిలిం రిలీజ్ అయింది. ఐ వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ వర్క్. సో అది ఇప్పుడు నా మెయిన్ ప్రయారిటీ వచ్చి అదే. బట్ మై ఫ్యామిలీ ఇస్ మై ఎవ్రీథింగ్. Of course. సో ఐ కాంట్ చూస్ దట్. మై ఫ్యామిలీ ఇస్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ అట్ ఆల్ టైమ్స్. బట్ ఐ వాంట్ టు వర్క్ నౌ ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు ఇంకొక టోల్ గేట్ పడింది. మొదటేమో అర్జున్స్ డాటర్, అవును, అర్జున్ గారి అమ్మాయి. అవును. ఇప్పుడు యూఆర్ ఎ మ్యారీడ్ పర్సన్. యా. సో మీకు వచ్చి కథలు చెప్పేవాళ్ళు కానీ, మీతో సినిమాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళకి టోల్ గేట్స్ ఎక్కువ వేసేస్తున్నారు మీరు. ఓకే, బట్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా సార్. ఐ ఫీల్ ఇఫ్ ఐ బీన్ ఏబుల్ టు బ్రేక్ ద బ్యారియర్ ఆఫ్ బీయింగ్ అర్జున్స్ డాటర్, ఇది నాకు అంత పెద్దగా కనపడలేదు. యాజ్ అ ఛాలెంజ్ లాగా లేదు. బికాస్ చాలా మంది పెళ్లి చేసుకొని దేర్ స్టిల్ వర్కింగ్. చాలా టాప్ యాక్ట్రెసెస్ కూడా అలాగే చేస్తున్నారు ఇప్పుడు. ఐ ఫీల్ టైమ్స్ హెవ్ చేంజ్ సార్. టైమ్స్ హావ్ చేంజ్. అప్పట్లో కూడా మ్యారేజ్ చేసుకుని చేసిన వాళ్ళు అందరూ అవును, చాలా మంది అవును, ఉన్నారు అవును. కదా. ఎస్పెషల్లీ 70s, 80s లో. Hmm. ఐ థింక్ 90s లో కొంచెం అది టాబూ లాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ రివైవ్ అయింది, అది ఆర్ సీనియర్స్ హావ్ బ్రోకెన్ దాట్. అండ్ నాకు అది అంత పెద్ద ఛాలెంజ్ గా కనపడలేదు. కనబడలేదు. ఆహా. అంటే మ్యారేజ్ అనేది మీ అవుట్ ఆఫ్ మీ చాయిస్ అండి, లేకపోతే అవునండి. అవుట్ ఆఫ్ యువర్ చాయిస్? Yeah. ఓకే. అంటే మీ ఇద్దరు ఎక్కడో ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా మీ ఇద్దరికి మీట్ అవ్వడానికి, అవును, యూనైట్ అవును. అవ్వడానికి. Yes, yes. వాట్ ఈస్ దట్ ప్లాట్ఫామ్? అంటే హౌ వి మెట్ అని అంటున్నారా? మా నాన్న వచ్చి ఒక షో హోస్ట్ చేశారు, సర్వైవర్ అని. ఒక ఇట్ వాస్ లైక్ ఇంగ్లీష్ సర్వైవర్ చూసారు కదా. అవును. యా, సో అది వచ్చి తమిళ్లో చేశారు. సో దాంట్లో హీ వాజ్ అ కంటెస్టెంట్. సో అలాగా దట్ వాజ్ ద కనెక్షన్ నాకు. ఇది మంచి కథ అవుతుంది. That was ప్లాటింగ్ the కొత్తగా ఉంది, అవును, ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు మనం. అవును. సో దానికి మీకు ఇంటివైపు నుంచి ఏం రెసిస్టెన్స్ ఏం రాలేదా? అది ఎప్పుడు లేదు నాకు. యాజ్ లాంగ్ ఎస్ దే ఫీల్ నేను ఒక రైట్ డిసిషన్ చేస్తున్నానంటే ఎప్పుడు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని ఎప్పుడు చెప్పలేదు. ఐ థింక్ చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ యంగ్, నాన్న వచ్చి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. చాలా చాలా స్ట్రిక్ట్. ఎవరితో మాట్లాడకూడదు. బికాజ్ నేను ఆల్ గర్ల్స్ స్కూల్కి వెళ్ళాను కాబట్టి హీ వాజ్ లైక్ నో ఎనీ బాయ్ ఐ వుడ్ గెట్ టు నో ఎలా తెలుసు, ఏం చేస్తున్నావు, అలా చాలా స్ట్రిక్ట్. అబ్బో. బట్ తర్వాత ఒక ఏజ్ తర్వాత హీ వాజ్ లైక్ అ ఫ్రెండ్. He would always come and ask me, sir, so is there anybody, when will you tell me? Ilanti, he was very, very friendly. So I feel is extremely supportive.
ప్రతి ఒక్క అమ్మాయికి అలాంటి ఒక నాన్న ఖచ్చితంగా ఉంటే ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు లైఫ్ లో. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసి ఇలా లేని ఫాదర్స్ డాటర్స్ అందరూ ఫాదర్స్ ని తిడతా ఉంటారు. అగో చూడు అసలు అర్జున్ గారు ఎంత స్కోప్ ఇచ్చారో మీరు మాకు ఇవ్వట్లేదు. లేదు, హీఈస్ అ వెరీ సపోర్టివ్ ఫాదర్. మిస్టేక్ చేసినా కూడా హీఈస్ ఆల్వేస్ గాట్ యువర్ బ్యాక్ అని చెప్తారు కదా. హీ నెవర్ బ్లేమ్స్ యూ బికాస్ చాలా చాలా సపోర్టివ్. నేను ఐ డోంట్ నో హౌ టు కన్వే ఇట్, బట్ హీఈస్ ఆల్వేస్ గాట్ మై బ్యాక్ నో మ్యాటర్ వాట్. ఆయనే గ్రహిస్తారు అనమాట అవును. చెప్పకుండానే. అవును. అసలు ఈ యాక్టింగ్ కెరీర్ వైపు మీకు అసలు రావాలన్న ఆ జీల్ ఎలా పుట్టిందండి? ఐ థింక్ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్యూషన్, ఒక థాట్ ఉండింది, బట్ ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్. నేను చాలా డాన్స్ చేశాను చెప్పినట్టు. ఐ వాజ్ లైక్ చాలా స్కూల్ షోస్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ చేశాను, బట్ ఐ నెవర్ యాక్టెడ్. సో నాకు తెలీదు అది. బట్ ఎవ్రీ టైమ్ ఐ స్టెప్డ్ అవుట్ విత్ మై ఫాదర్. ఒక ర్యాంప్ షో చేశాను, ఒక ఆఫర్ వచ్చింది. దెన్ నైన్త్ స్టాండర్డ్ లో ఒక ఆఫర్ వచ్చింది. Then I was like, appudu I was too small. Very younger. Yeah, and my nana also, he didn't encourage it. He wanted me to finish my studies, and rightfully so, you know. Tarvata I was like, you know, should I do this, should I not? Oka dilemma lagundindi. I finished my BCom and I did fashion management. Oka 3 months ki London ki velli chesanu, Birmingham lo. And tarvata I got an offer, Pattati Anai. Avunu. Adi Vishal naku chinnappadi nunchi యునో చూసాను విశాల్ని. అవును, మీరందరూ చిల్డ్రన్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ Yes, కదా, yeah. ఇక్కడే పుట్టారు. No, he was a very close family friend. ఓకే. His father is extremely, I call him GK Reddy uncle. జీకే రెడ్డి గారు Yeah. వెరీ క్లోజ్ టు మీ. Yeah, avuna? ఐ కాల్ హిమ్ యంగ్ మ్యాన్. Yes, he calls my father young man. So he is the best. ఎస్. సో ఆ ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్, ఓకే లెట్స్ థింక్ అబౌట్ ఇట్ అని ఆలోచించి ఒక వర్క్ షాప్ చేశాను. ఇది మనకి సెట్ అవుతుందా, బికాస్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక అర్జున్ గారు అమ్మాయి అంటే కొంచెం ఏమైనా తెలియాలి అని ఐ డిడ్ అ వర్క్ షాప్. అప్పుడు నాకు అర్థమైంది దట్ ఐ ఫీల్ దిస్ ప్లేస్ ఈస్ ఫెమిలియర్ టు మీ. నేను నేర్చుకోవచ్చు, ఐ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. దట్స్ వెన్ ఐ సైన్ ద ప్రాజెక్ట్. ఆఫ్ కోర్స్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చూస్తే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. ఇట్స్ గివెన్ మీ అ బిగ్ హిట్ సాంగ్, బట్ ఐ ఫీల్ I was not prepared yet, to be launched at that time. I was too young. I felt I needed more preparation. But alagaindi. That's how my journey started. என்ன ஒரு அழகியடா கனவு பூக்குற தாமராவதா கதையில் கேக்குற தேவதேவ. అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి రావాలని ప్రిపేర్ అయ్యారో, ఒక అర్జున్ గారి అమ్మాయిగా ఇంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉన్నప్పుడు పెద్ద హీరోలతో చేయడం అన్నది చాలా సులభం. రజనీకాంత్ గాని, కమల్ హాసన్ గారు గాని, లైక్ దట్ అప్పుడున్న పెద్ద హీరోల్లో. అలాంటి కాంటెక్స్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు రాలేదండి. ఐ థింక్ చాలా మంది నెపోటిజం అని చెప్తారు కదా. దే సే, ఓ యువర్ ఫాదర్ వచ్చి ఇది they'll do this for you, they'll make it available for you, they'll push you. మా నాన్న వచ్చి వాళ్ళ కోసమే ఏమీ అడగలేదు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో. ఇఫ్ థింగ్స్ హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్, హీ స్టూడ్ బై హిమ్సెల్ఫ్, డైరెక్టెడ్ హిమ్సెల్ఫ్, ప్రొడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ అండ్ అచీవ్డ్. సో నాకు అది ఎప్పుడు చేయలేదు. దాట్ ఈస్ వై వెన్ హీ ఫెల్ట్ ఐ నీడెడ్ ద సపోర్ట్, హీ డైరెక్టెడ్ మీ, హీ ప్రొడ్యూస్డ్ ఫర్ మీ. అండ్ అది ఒక డాటర్గా చేయలేదు, ఒక టాలెంట్ని చూసి ఐడెంటిఫై చేసి నా మీద ఒక నమ్మకంతో చేశారు. సో దాట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ దట్ I'll always be grateful for. ఎస్. అదే మీరు చెప్పిన మాట కరెక్ట్. ఆయన గురించి ఆయనే ఎప్పుడు he never gives interviews. No. He never అంటే మీడియాతో పెద్ద ఇంటరాక్ట్ అయింది లేదు. మేము మెడ్రాస్ లో ఉన్నప్పుడు కూడా నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ అనే సందర్భం వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. కానీ అలాగ మీడియా కనిపించగానే ఇంటర్వ్యూలు ఇచ్చేయడం, హీ వాజ్ నెవర్. అంటే తను బాగా బూస్ట్ చేసుకోవడం రెండు క్లబ్స్ అవన్నీ అన్ని ఆర్గానిక్ గా జరిగింది. అవును, హీస్ బ్లెస్డ్. ఈజ్ వెరీ బ్లెస్డ్. ఎందుకంటే ఆయనకి జెంటిల్మెన్ రావడం అలాంటిదే, అండ్ తర్వాత ఒకే ఒక్కళ్ళంటి సినిమా రావడం, ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ కదా శంకర్ కెరీర్ లో, అవన్నీ కూడా. అండ్ గ్రేట్. రెండోది, ఇప్పుడు మీరు సీతాపైనంలో క్యారెక్టర్ చేశారు కదండి.
ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ సరే మీరు సైకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యారు, దట్స్ ఎ గుడ్ థింగ్. యా బట్ అలాంటి గర్ల్స్ సొసైటీలో చాలా సెగ్మెంట్స్ లో ఉన్నారండి అవును, చాలా మంది. కదా. అవును. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేశారా టు అడాప్ట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? ఎందుకంటే ఈ మైక్రో ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత అవును. దే బికమ్ ఎలోన్. ఎస్. వాళ్ళలో ఉండే ఎమోషన్స్ వాళ్ళలోనే ఉండిపోతాయి, అవును. ఎవరికి చెప్పలేరు. టుడేస్ ప్రెసెంట్ ఐ ప్రాబ్లమ్ అబ్జర్వ్డ్ ఇట్ వెరీ క్లోజ్లీ అండి. ఇన్ఫాక్ట్ చాలా అమ్మాయిలు వచ్చి ఫిల్మ్ చూసి దే వర్ లైక్ దిస్, ఇది నా క్యారెక్టర్, ఇప్పుడు నాకు నా లైఫ్ లో చాలా ఆన్సర్స్ వచ్చింది అని చెప్పారు. అండ్ ఐ వాజ్ సో షాక్డ్ దట్ ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక యునో వేలో కనెక్ట్ అవుతుంది అని. మన ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ కూడా ఎలాగ ఉన్నారు, నేను చూసాను. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఐ నో అ లాట్ ఆఫ్ గర్ల్స్ హూ ఆర్ ఇన్ ద సేమ్ ఆ మైండ్ సెట్. అండ్ దే వాంట్ ఆ పాజిటివిటీ కోసం, యునో దే ఆర్ సర్చింగ్, దే వెయిటింగ్ ఫర్ ఇట్. అలాంటి చాలా మంది నాకు తెలుసు. అవును. అంటే ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ ని కలిసినప్పుడు ఆయన ఏమైనా కొన్ని కేస్ స్టడీస్ మీకు ప్రెజెంట్ చేశారా? లేదు, అంత డీప్ గా వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఇలాంటి ఒక మైల్డ్ ఇష్యూ, యాంగ్జైటీ అవ్వచ్చు, స్ట్రెస్ అవ్వచ్చు, లైక్ ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగాను. సో బేసిక్ గా షీ జస్ట్ గైడెడ్ మీ, దట్స్ ఇట్. సో బికాస్ ఇట్స్ నాట్ లైక్ అ మెంటల్ ఇల్నెస్ ఆర్ ఎనీథింగ్, ఈ ఫిల్మ్ లో అలాంటి లేదు. మెంటల్ ఇల్నెస్ కాదు ఇది. అవును. ఇది స్ట్రెస్ రిలేటెడ్, yes, యాంగ్జైటీ రిలేటెడ్, anxiety related and relationship related. రిలేషన్షిప్. అవును, లోన్లీనెస్. సో దీస్ ఆర్ ఆల్ బేసిక్ థింగ్స్. అందరికీ ఉంటుంది, కొంచెం కొంచెం డిగ్రీస్ లో ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, మేబీ ఒక 5%, కొంతమందికి మేబీ ఇట్స్ అ లార్జర్ పర్సంటేజ్. సో దట్స్ వాట్ షీ సెడ్. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ క్యారెక్టర్. అర్థం చేసుకొని, నథింగ్ టూ డ్రాస్టిక్, నీకేం అవుతుందో అది యూ షుడ్ డూ ఇట్ న్యాచురలీ. షీ కాంట్ గైడ్ మీ ఆన్ యాక్టింగ్, షీ జస్ట్ గేవ్ మీ అ బేసిక్ లైక్. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో నాకు కనిపించిన చాలా గొప్ప పాజిటివిటీ ఏంటంటే, ఇప్పుడు ఎంత స్ట్రెస్ అయినా, ఎంత యాంగ్జైటీ అయినా, అంటే టు ది ఎక్స్టెంట్ ఫాదర్ వెళ్ళి ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అవును. అప్రోచ్ అయ్యేంత రేంజ్ లో ఆ క్యారెక్టర్ సఫర్ అవుతున్నది. అవును. అవును. ఎక్కడో ఫాదర్ అబ్జర్వ్ చేసాడు అది. అవును. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి Yeah. ఈ స్టేజ్ మేనేజ్డ్ ఏ ప్రోగ్రామ్. ఆల్సో హీస్ అ సింగిల్ పేరెంట్. సింగిల్ పేరెంట్. అవును. అక్కడ ఆ మదర్ కూడా లేదు అవును. షేర్ చేసుకోవడం. అదే మెయిన్ ఇష్యూ అదే. Yeah. అంటే ఇప్పుడు అలాంటి సందర్భంలో నార్మల్ గా ఇప్పుడు ఈ రోజున సొసైటీలో ఐశ్వర్య గారు గర్ల్స్ గాని బాయ్స్ గాని ఈ రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నారు, అవును. డేటింగ్స్ అంటున్నారు, సిచ్యువేషన్షిప్. ఇంకోటి కూడా నేను ఈ మధ్య విన్నాను, టెక్స్టేషన్షిప్. టెక్స్టేషన్షిప్ నేను వినలేదు, బెంచింగ్ అని విన్నా. బెంచింగ్ అదొకటి వచ్చింది. సో ఈ ట్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఒక యాక్ట్రెస్ గా కానీ లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ గర్ల్ గా మీరు హౌ డు యూ కామెంట్ ఆన్ దిస్ ఐశ్వర్య గారు? ఐ ఫీల్ దెర్ ఆర్ 2 ways అండి టు లుక్ ఎట్ ఇట్. వన్ వచ్చి ఒక చాలా మంచి విషయం అంటే, ఈ జెన్జీ తర్వాత వచ్చిన జనరేషన్స్ అందరికీ హిపోక్రసీ లేదు, అస్సలు లేదు. అందుకే ఐ థింక్ మన జనరేషన్ అంటే, ఈవెన్ ఆర్ పేరెంట్స్ జనరేషన్, ద జనరేషన్స్ బిఫోర్ దాట్, చాలా ఒక లైక్ హిపోక్రసీ కొంచెం ఉండింది. దేర్ ఆల్ నాట్ వెరీ ఓపెన్. సో ఆ విషయంలో ఐ రియలీ రెస్పెక్ట్ ద జెన్జీ, ద క్రౌడ్, బికాస్ అది ఏం వాట్ ఎవర్ దే థింక్ దే డూ అనేది ఒక విషయం. బట్ ఇంకొక సైడ్ ఉంది, విచ్ ఇస్ ఐ ఫీల్ రిలేషన్షిప్స్ ఆర్ ప్రెషియస్, అది మెయింటైన్ చేయాలి, యూ నీడ్ టు బీ ఆల్ హార్ట్. అండ్ దిస్ ఇస్ వెరీ ఈజీ అండి, ఇది చాలా ఈజీ. టెక్స్టేషన్షిప్ అని చెప్పారు, బెంచింగ్ అని చెప్పారు, ఆల్ దీస్ ఆర్ వెరీ ఈజీ అవుట్లెట్స్ టు కంపానియన్షిప్. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత చూస్తే అది సబ్స్టెన్స్ లేదు దాంట్లో, దెర్ ఇస్ నో రియల్ కంపాటబిలిటీ, ఒక రియల్ రిలేషన్షిప్, అవన్నీ ఇట్స్ లాస్ట్. అవును. అంటే ఎందుకంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ అంటున్నారు అని ఒక 5-6 నెలలు ఏదో మూవ్ అవుతున్నారు, అవును. తర్వాత ఏమో నీకు నాకు మ్యాచ్ అవ్వట్లేదు బాబాయ్ అని చెప్తున్నారు. అవును. అది కరెక్ట్ కాదు కదా. అవును, ఆఫ్ కోర్స్ యూ నీడ్ టు ఫైండ్ యువర్ రైట్ పార్ట్నర్, యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్. బేసిక్ గా ఇట్ షుడెంట్ బి ఇంత ఈజీగా ఉండకూడదు. అది ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ఓల్డ్ ఫ్యాషన్, బట్ దట్స్ వాట్ ఐ ఫీల్. బట్ అట్ ద సేమ్ టైం నాకేం నచ్చుతుంది అంటే, పర్సనల్ గా హిపోక్రసీ లేదు.
జస్ట్ లైక్ జస్ట్ అడ్జస్టింగ్ ఆల్ ద టైమ్ అండ్ సొసైటీ కోసం ఎవరు లేదు ఇప్పుడు, విచ్ ఐ ఫీల్ ఇస్ అ గుడ్ అడ్వాన్స్మెంట్. సో అది రెండు మిక్స్ చేసి ఎలా ఉండాలి, దట్ ఈస్ ద క్వశ్చన్ ఇప్పుడు. అది క్వశ్చన్ కాదు, ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్, It's a problem. బిగ్ ఇష్యూ అయింది Yes, ఇప్పుడు. yes. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ది హోల్ రిలేషన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ గోయింగ్ హేవైర్. అవును, బికాస్ పీపుల్ డోంట్ నో ఏం చేయాలి ఇప్పుడు అని తెలీదు. దే లాస్ట్ పేషెన్స్ ఆల్సో. ఐ థింక్ ఇవన్నీ కొంచెం యూ నీడ్ టు చూస్ ద రైట్ పర్సన్, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు. ఐ థింక్ కొంచెం పేషెన్స్ ఉంటే ఐ థింక్ ఆ నెక్స్ట్ జనరేషన్ విల్ బి అమేజింగ్. ఐ రియలీ థింక్ సో. అంటే ఈ జనరేషన్ కొంచెం ఇట్ ఈస్ గోయింగ్ త్రూ ఏ టర్మాయిల్ అండ్ అవును, రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం గందరగోళం ఫేస్ చేస్తున్నారు. అవును, బ్రేకప్స్ అన్నవి మోర్ ప్రివిలెంట్ గా కనిపిస్తున్నాయి, అవును, బ్రేకప్స్. అవును. సో ఇప్పుడు మీ సినిమా చూసిన తర్వాత ఏమవుతుందంటే ఆ కమిట్మెంట్, నాకు అది అసలు సినిమాలో ఎక్కువ నచ్చింది, అది కమిట్మెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎస్. అంటే పేషెన్స్, లాస్ట్ వరకు కూడా పేషెన్స్. మీరు వైజాగ్ వెళ్ళిపోతున్న వాళ్ళు మళ్ళీ కారు, నేను ఐ రిమెంబర్ ఎవ్రీ సీన్ ఇన్ ది ఫిల్మ్. హౌ నైస్. ఇట్ హ్యాస్ టచ్డ్ మీ సో మచ్ అన్నమాట. అందులో ఆ సీన్ ఉంది కదా, మీరు వెళ్ళి కూర్చోగానే చెప్పమ్మా అంటాడు, అంటే నేను చెప్పడానికి రాలేదు, అడగడానికి వచ్చింది, అడగాలి అంటే ఆ క్యారెక్టర్. తర్వాత అన్ని ఒక సీన్ కాదు, అన్ని సీన్లు ఎంతో మీనింగ్ఫుల్ గా ఈ రోజున సొసైటీలో ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఒక గైడ్ లాగా, ఒక గైడెన్స్ లాగా ఉంది ఆ ఫిల్మ్. మీరు యాక్ట్ చేసిన సినిమా, మీరు ఇవన్నీ ఫీల్ అయ్యారండి సినిమా చేస్తున్నప్పుడు? ఈ ఆస్పెక్ట్స్ ఏమైనా మీకు టచ్ అయ్యే మైండ్ కి, లేదా ఒక యాక్ట్రెస్ గానే చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, ఐ న్యూ దట్ ఒక మంచి మెసేజ్ ఉంది, చాలా పర్స్పెక్టివ్స్ ఉంది, అండ్ రిలేషన్షిప్స్ గురించి అది ఏదైనా అవ్వచ్చు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫాదర్ డాటర్, చాలా ఒక డెప్త్ ఉంది అని నాకు తెలుసు. బట్ ఇంత అందరికి కన్వే అవుతుంది అనేది ఇట్ ఈస్ అ సర్ప్రైజ్ నాకు, అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. Yes, you వెరీ must be. హ్యాపీ. You must be. ఎందుకని మీరు ఏదో ఒక మాస్ సినిమా చేసి అవును, ఎన్కేష్ చేసుకుందాం అవును, అవును. ట్రై చేయలే ఎస్, ఎస్, అర్జున్ గారు. ఎస్. చాలా ఒక నీట్, డీసెంట్, క్లాసిక్ తీసి ప్రెజెంట్ చేశారు. అవును. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్. మీరు కట్ చేస్తే మామూలుగా జనరల్ లాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మీ ప్రెసెంట్ కెరీర్ గురించి మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎలా ఉంది అసలు మీ కెరీర్? ఐమ్ వెరీ హ్యాపీ అండి. ఇప్పుడే ఫిలిం రిలీజ్ అయింది అండ్ ఐమ్ హియరింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ మూవీ గురించి, అండ్ ఐ థింక్ పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ. అది నాకు ఒక యాక్ట్రెస్ గా ఇట్స్ లైక్ వర్త్ ద వెయిట్ అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అన్ని ప్రమోషన్స్ అన్ని కంప్లీట్ అయింది. సో నౌ ఐ నీడ్ టు లిసన్ టు స్టోరీస్, ఐఎమ్ గెటింగ్ కాల్స్, సో ఐ నీడ్ టు. మీరు గతం నుంచి ఈ 13 ఏళ్లలో అవును, జరిగిన అవును, ఈ ప్రాసెస్ లో అవును. మీకు కనిపించిన గ్లేరింగ్ మిస్టేక్స్ ఏంటండి మీ ఐ కెరీర్? థింక్ మేబీ నేను చాలా వెయిట్ చేశాను వితౌట్ యాక్సెప్టింగ్. నేను చెప్పాను కదా, ఐ వాస్ టూ పికీ ఆల్సో అని. అది మేబీ ఐ షుడ్ హావ్ టేకెన్ అప్ 2-3 ప్రాజెక్ట్స్ దట్ ఐ దట్ గాట్, కేమ్ టు యూ. that came to me. Maybe that was the pretty much what my mistake was. But alanti scripts kuda ravali. So that barrier should be broken, that I will work with other directors, I will work with other producers, anedi the industry should change their mindset. So adi naku manchi script oste I'll 100% I'll be more than happy to do it. ఓకే, దట్ అండ్ ఇస్ ఇంకొక మిస్టేక్ అంటే మేబీ నేను చెప్పినట్టు ఐ వాజ్ నాట్ వెరీ ప్రిపేర్డ్ వెన్ మై ఫస్ట్ ఫిల్మ్ కేమ్ అవుట్. నేను చాలా ఐ వాజ్ వెరీ వెరీ యంగ్ అండ్ నాకు అది ఐ న్యూ దట్ ఐ మీన్ ఎలా చెప్పాలి, లైక్ ఐ లుక్డ్ అట్ దట్ ఆఫర్ అండి యాజ్ అన్ అవుట్ సైడర్, నాట్ యాజ్ అర్జున్స్ డాటర్. సో నేను అది చూస్ చేసింది ఒక నార్మల్, లైక్ ఇఫ్ నాకు ఒక మూవీ వస్తే, ఆఫర్ వస్తే నేను చేస్తానా చేయలేదా అని అలాంటి ఒక థింకింగ్ లో నేను అది యాక్సెప్ట్ చేసుకున్నాను. ఐ డోంట్ నో, మేబీ ఐ షుడ్ హావ్ బిన్ మోర్ ఐ షుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్, ఐ ఫీల్. బికాస్ అది నా మైండ్ లో లేకుండా కూడా ఐ థింక్ ఆడియన్స్ ఇస్ ఎక్స్పెక్టెడ్ దట్ దే వాంటెడ్ సంథింగ్ మోర్
బికాస్ నాకు ఒక ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండి ఫర్ పట్టతే అనే. I think the song is still playing in Yes, Madras, and that yes. was a big hit song. It gave me so much recognition instantly. వచ్చేసింది. என்ன ஒரு அழகியடா கண்ண விட்டு விலகலடா. బట్ నాకు ఒక లైక్ am I okay, should I do this or not, అలాంటి నాకు మెచ్యూరిటీ లేదు బేసిక్లీ. దట్ వాజ్ మై మిస్టేక్. మెచ్యూరిటీ లేదు, మెచ్యూరిటీ లేదు. అంటే చూసింగ్ ప్రాజెక్ట్స్ లో అవును. వాటిలో. అప్పుడు ఫాదర్ మీకేం గైడెన్స్ ఇవ్వలేదా ఆ టైంలో? Of course, he's always there to guide me, but while eppudu he's allowed me to make my డెసిషన్. decisions also. సో దట్ ఈస్ వేర్ యూ ట్రైల్డ్ బిహైండ్ కదా. Yeah. సో ఇవి ఇప్పుడు ఏవైతే మీరు పర్సనల్ గా, అంటే ఎవరి కెరీర్ అయినా ఇప్పుడు ఎవరైనా ఏదో అంటారు చూడండి, వీ కెన్ టేక్ ది హార్స్ టు ది పాండ్ బట్ అవును. వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. Drink the water. అలాగే ఒక గ్రౌండ్ లోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడి వరకు పంపించడానికి సంబడి మే పుష్, Yes. కెన్ పుష్, Can push. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాటింగ్ ఎవరు చేస్తారు? హి హాస్ టు డూ. Yes. ఇట్స్ అ పర్సనల్ గేమ్, అవును. It Career is a అన్నది. personal game. పర్సనల్ గేమ్. Yeah, yeah. ఎంతమంది చుట్టూరు ఉన్నా ఆడాల్సింది మీరే, అవును. డెసిషన్ మీదే. అవును. సో ఇప్పుడు ఆ బేస్ మీద తీసుకుంటే ఇప్పుడు మీరు కొత్త నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయంటే? I think I mean God willing నాకు మంచి scripts వస్తే, like or whatever, if I get good offers, I will not think too much about it. Now. And I think నాకు ఒక కొంచెం కంపేర్ టు దెన్ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ ఓకే టు మేక్ మిస్టేక్స్ ఆల్సో బికాస్ ఐ థింక్ ఐల్ గ్రో ఫ్రమ్ దెమ్. సో ఐఎమ్ నాట్ గోన్ ట్రెడ్ టూ కేర్ఫుల్లీ. యా, దట్స్ కరెక్ట్. యా. అంటే దాన్ని ఏమంటారు, టూ మచ్, అంటే బీయింగ్ టూ మచ్ కాన్షియస్, అవును. అది లేకుండా కెరీర్ ని వచ్చిన ప్రాజెక్ట్స్, బికాస్ మీరు బిజీగా ఉండడం కదా ప్రధానం. అవును. సినిమా తర్వాత సినిమా, అవును. సినిమా తర్వాత సినిమా. డెఫినెట్లీ. ఎక్కడో మీ హిస్టరియానిక్స్, మీ టాలెంట్ ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు వన్స్ ఇన్ ఎ వైల్ దే మే కమ్ విత్ ఏ కంటెంట్. అవును. అవును. బట్ మనకు మోర్ చలమణిలో ఉన్నవేంటి? గ్లామరు, ఎస్. కమర్షియల్ ఎస్. అండ్ I would love to do that. I love commercial cinema. నేను అలాంటి సినిమా చూసి పెరిగాను నేను. నాకు డాన్స్ అంటే అంత ఇష్టం. ఐ లైక్ ద కమర్షియల్ ఆస్పెక్ట్. కలర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఐ వుడ్ లవ్ టు డూ కమర్షియల్ సినిమా. బట్ ఐ థింక్ if you get the right script, then I'll be more than happy. ఓకే. సో మీ ప్రెసెంట్ వెయిటింగ్ గుడ్ స్క్రిప్ట్స్ గురించే మీ వెయిటింగ్ అన్నమాట, Definitely. అంతే కదా. అంటే మీరు ఇవి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదన్ని పక్కన పెట్టి ఒక్కసారి Mm. మెంటల్ గా గానీ సైకలాజికల్ గా గానీ, అంటే మీరు చెప్పారు అనుకోండి, Mm. అది నా మిస్టేకే, నేను సెలెక్ట్ చేసుకోకపోవడం Mm. అన్నది మీరు ఓపెన్ గా చెప్పారు, అవును. అంతే కదా. అవును. బట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు టూ మచ్ కాంపిటీషన్ ఉంది Mm. మార్కెట్ లో కూడా. అవును. హిందీ కానీ తెలుగులో హీరోయిన్స్, లాట్ ఆఫ్ హీరోయిన్స్ ఆర్ కమింగ్. ఇందులో వేర్ విల్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అండి? ఆర్ ఫిలసాఫికల్ గానే ఆలోచిస్తారా? మీ వైపు నుంచి ఒక డ్రైవ్, మీ వైపు నుంచి ఒక పుష్, Mm. మీ పర్సనల్ డ్రైవ్ Mm. టువర్డ్స్ యువర్ కెరీర్, Yeah. అది కూడా మిస్ అయింది కదా. అంటే మూవింగ్, ఇప్పుడు ఒక మూమెంట్ ఇండస్ట్రీలో మనం ఇంట్లోనే ఉన్నాం అనుకోండి. అవును. అవును. No, you have to be out there. You have to put yourself out there, and people need to see you. అది నాకు ఇప్పుడు అర్థమైంది. And I think I've learned that at the right time. అది మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు చాలా బ్యాడ్ లెసన్ ఒకటి నేర్చుకున్నారు. మేబీ ఇది మీరు అబ్జర్వ్ చేసి చెప్తున్నారు, బికాస్ he doesn't do anything అండి. PR చేయరు. లేదు. He doesn't have his fan clubs. అన్ని ఆర్గానిక్. He doesn't do many things that every actor does actually. సో నేను చూసినప్పుడు I thought, okay, this is the norm. ఇదే పద్ధతి. ఇదే పద్ధతి. ఇప్పుడు కూడా నేను అలాగే ఆలోచిస్తాను. దెన్ వెన్ ఐ కీప్ సీయింగ్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ సో మచ్, మీరు చెప్పినట్టు కాంపిటీషన్ ఇస్ క్రేజీ. అందరూ ఇట్స్ లైక్ అ వరల్డ్ వే యూ నీడ్ టు షో పీపుల్ కదా. You need to show you're busy. You need to be out there. People need to see you. So there is a lot of other things you need to do. There are a lot of things you have to unlearn from your father. Yes, maybe. కదా. Yeah. అంటే ఇప్పుడు మీ ఫాదర్ ఒకవేళ ఇప్పుడు మీ నాన్నగారిని కూడా మీరు మార్చాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. నేను ఎప్పుడు చెప్తాను యాక్చువల్లీ. ఏమని? We're like, wow, ఇప్పుడు కూడా we went to the temple అండి. And
జనాలు అక్కడ ఎలా వస్తున్నారంటే లైక్ జస్ట్ లైక్ హీస్ డన్ ఫిలిం లాస్ట్ మంత్ లాగా ఉన్నారు. అంత ప్రేమ, అంత అభిమానం, అంత రెస్పెక్ట్ నేను చూస్తున్నాను. అండ్ దే ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ మా పల్లెలు, గోపాలుడు, శ్రీ మంజునాథ గురించి మాట్లాడుతున్నారు. బట్ దట్ లవ్ ఇస్ దేర్. సో నాకేం అర్థం అవుతుంది అంటే దిస్ డజంట్ హ్యాపెన్ టు ఎవ్రీ యాక్టర్. Yes. నేను ఏదో ఒక రేర్ కేస్ ని చూసి ఇలాగే ఉండాలి అని అనుకున్నాను. బట్ హీ ఈస్ అ వెరీ బ్లెస్డ్ రేర్ కేస్ హూ ఇస్ లైక్ దట్. ద లవ్ హీ గెట్స్ అండి, ఇట్ ఈస్ టచ్ వుడ్, హీస్ వెరీ వెరీ బ్లెస్డ్. Yes, of అంతే. course. ఇక్కడ బ్లెస్డ్ దగ్గరే ఆగిపోయారు ఆయన, అవును. మీరు కూడా అక్కడే ఆగిపోయారు. అవును. ఐ చేంజ్ అండి, నేను చేంజ్ అవుతాను. కదా? యా, బికాస్ అంటే- హిస్ ట్రాక్ ఇస్ డిఫరెంట్. డెస్టినీ చాలా డిఫరెంట్ గా ఉండింది. అండ్ he also came from a film family, but his father was not a superstar. He was a villain. And he still acted in చాలా films లో చేశారు, 200 films Yes. చేశారు. సో నాన్నకొచ్చి ప్రతి ఒక్క హీ డెబ్యూట్ కన్నడలో పెద్ద హిట్, తమిళ్లో పెద్ద హిట్, తెలుగులో ఫస్ట్ ఫిల్మ్స్ అన్ని పెద్ద హిట్ వచ్చింది. సో హిస్ జర్నీ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఐ కెనాట్ టేక్ I can't compare it with that at all. ఒకే ఒక పాయింట్ లో మీ ఇద్దరికి కంపారిజన్ ఉంది, అంటే టు బి అవే ఫ్రమ్ ది ఫోకస్. అది మీరు బాగా బాగా నేర్చుకున్నానా? బాగా నేర్చుకున్నారు అది. బట్ ఇప్పుడు అది కుదరదు కదా. అవును, we broken it already అండి. మా నోరు ఇంకో పాయింట్ మీకు చెప్తున్నా, మీకున్న ప్లస్ పాయింట్. అర్జున్ డాటర్ గా Mm. మిమ్మల్ని అందరూ లైక్ చైల్డ్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవును, లాగా మిమ్మల్ని అందరూ దగ్గరికి తీసుకునే అంత మంచి బాండ్ ఇండస్ట్రీతో ఉంది మీకు. అవును, అవును. దాన్ని మీరు అట్నుంచి ఇటు హ్యాండిల్ చేశారు ఇప్పటి వరకు. Mm. అంటే యూఆర్ అవే. Yeah. ఇప్పుడు నౌ దట్ యు మస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ ది ఇండస్ట్రీ Yes. త్రూ పబ్లిసిటీ, Yes, of త్రూ course. ఇంటర్వ్యూస్. Of course, ఇప్పుడు మన సీతా పయనంకి అంతా we did so many things, and when I see the love that people show to me because of my dad, it's so like మీరు చెప్పినట్టు it's like ఒక హాయ్ అమ్మ తల్లి ఇలాగే మాట్లాడతారు కామెంట్స్ లో. ఇట్స్ సో టచింగ్, it touches you. టచింగ్. Yeah, it's like they treat you as their own. So it is, I know now that it is important to be seen and ఎస్, అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. Yes, yes. మా అన్నట్టు అసలు మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ మీ మదర్ ఏమన్నారు ఈ సినిమా చూసి? She was very proud. She was very proud because firstly as for నాన్నగారు, she was very proud that ఇలాంటి ఒక మంచి స్క్రిప్ట్ ఎవరు కూడా, whoever has seen the movie, ఆ ఇంటెన్షన్ ని ఎవరు క్వశ్చన్ చేయలేదు, ఆ స్టోరీని ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇట్స్ సో బ్యూటిఫుల్లీ పుట్ ద స్టోరీ. సో షీ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ దాట్, అండ్ ఐ థింక్ షీ వాజ్ హ్యాపీ విత్ మై వర్క్ ఆల్సో. అంతే కదా. Yeah. అంటే మీరు బాగా చాలా జెంటిల్ గా ఉన్నారు. అండ్ ఆయన రాసిన కథలో కూడా మీకు బాయ్ కి మధ్యలో ఉండే ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉందో అవును. చాలా రెస్పెక్టబుల్ గా హ్యాండిల్ Yeah. చేసి, Yeah, yeah. వెరీ రెస్పెక్టబుల్ గా. షీ రియలీ లైక్ నిరంజన్ ఆల్సో, చాలా బాగా చేశారు అందరూ. లైక్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్ కమింగ్ టుగెదర్ ఆఫ్ మెనీ గుడ్ యాక్టర్స్. అవును. ప్రకాష్ రాజ్ గారు, సత్యరాజ్ గారు, దేర్ ఆల్ లైక్ మేవరిక్స్ కదా, నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉంటుంది. సో ఇట్ వాజ్ కంప్లీట్. సత్యరాజ్ గారు మీ గురించి ఏమన్నారు మీ సెట్స్ లో వాటిలో? సెట్స్ లో యాక్చువల్లీ వీ వుడ్ స్పీక్, బట్ చాలా సీన్ మీద ఫోకస్ ఉంటుంది. ఐ థింక్ డబ్బింగ్ టైంలో చూసి నాన్నగారు దగ్గర చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే, సో దట్ ఈస్ లైక్ అ బిగ్ కాంప్లిమెంట్ నాకు. ఓకే, Yeah. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నా తెలుగుకి వచ్చేసరికి మీరు గీత గోవిందం లాంటి సినిమా వదిలేశారు. అది నేను వదిలేదు, అది సమ్వేర్ yeah, ఇట్ మిస్డ్ ది ట్రాక్ yes, yes, ఫైనల్ గా yes. ఏదైతే అది. అది చాలా మంది అడిగారు అని నేను తర్వాత విన్నాను. ఐ హావ్ సీన్ మెనీ యాక్ట్రెసెస్ సే ఐ వాజ్ మెంట్ టు డూ దట్ మూవీ అని. సో ఐ వాజ్ వన్ అమంగ్స్ దెమ్. ఆఫ్ కోర్స్ Yeah. ఏదో డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది కదా. డెస్టినీ. అండ్ మీరు మీ మాటల్లో ఇప్పటి వరకు నేను బాగా అండర్లైన్ గా నాకు వినిపించింది ఒక ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్. అవునా? అదే ఇప్పుడు నాన్నగారు చెప్పిన మనకు వచ్చినప్పుడు మనకు వస్తుంది, మనం కష్టపడాలి, Yes. దట్ ఈస్ ఓన్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ, అవును. హార్డ్ వర్క్ చేయాలి, అవును. చేసి ఇంకా ఏది ఇస్తే గాడ్ ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఇట్స్ ఆల్ ఫిలాసఫీ. అవునా? అంతే కదా. ఇదేమో పెద్ద కమర్షియల్ వరల్డ్ ఇది యా, కదా. యా. అంటే బై హూక్ ఆర్ క్రూక్ వన్ మస్ట్ స్టాండ్ ఆన్ ది టాప్.
అంతే, దాంట్లో ఇంక వేరే నో అదర్ స్టేట్మెంట్. మీరు ఇప్పుడు చెప్పారు హుక్ ఆర్ క్రూక్, ఆ క్రూక్ వచ్చి నాకు తెలీదు బికాస్ నేను అది ఎక్కడ చూడలేదు. నీకు అవసరం లేదమ్మా, నీకు అవసరం లేదు. Yeah. బికాస్ యు ఆర్ వెరీ, ఒక స్టూడియో గేట్ తీస్తే మీ ఇల్లు ఎదురుగుండా ఉంటుంది ఫర్ ఎవ్రీ స్టూడియో. ఎస్ సో యూఆర్ వెరీ క్లోజ్. Yes. వాట్ ఐ మీన్ టు Yes. టెల్ యూ, ఎస్ మీ ఇండస్ట్రీకి అంత క్లోజ్ మీరు, అవును అవును. బట్ యు ఆర్ నాట్ ట్రెస్పాసింగ్ దట్ గేట్. I will, sir. I have started already. Good, good. With my interview only. Yes, yes, with your interview and with your blessings. Why not, అమ్మా, why not? What is it? ఇప్పుడు మీరందరూ ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ వచ్చినప్పుడు కానీ, అవును. లేకపోతే నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య కానీ, వీ హ్యాడ్ ఆల్ దట్ కన్సర్న్. Hmm. నాగబాబు గారి అబ్బాయి వచ్చినప్పుడు కానీ, రేపు మాపు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కూడా వస్తాడు. Hmm. వచ్చినప్పుడు వీ ఫీల్ దట్ కన్సర్న్. అవును. అరే మన అర్జున్ గారి అమ్మాయి, లేకపోతే మా చిరంజీవి గారి అబ్బాయి, అవన్నీ ఆటోమేటిక్ అండ్ ఆర్గానిక్ అవన్నీ కూడా. ఇప్పుడు తెలుగుకి వచ్చేసరికి Hmm. హీరోలు చాలా మంది ఉన్నారు. అవును. మీకు మైండ్ లో ఒక హీరో ఉంటాడు కదా, ఈ హీరోతో చెయ్యాలి అని ఎవ్రీ హీరోయిన్ కి ఉంటుందండి. అవును. మీకెవరండి అలాగా? నేను పెద్ద ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ గారు, పెద్ద 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 ఫ్యాన్. మా అమ్మ వచ్చి ఇంకా పెద్ద ఫ్యాన్, ఒక పిచ్చి ఫ్యాన్ మా అమ్మ. మీరు పెద్ద ఫ్యాను, మమ్మీ పిచ్చి ఫ్యాన్. అవును. షీఈస్ లైక్ క్రేజీ. And we all respect sir so much, Pawan Kalyan Garni. We really look up to him as a person, as an actor. Our aura undi kada, it's too big, too larger than life. Yes. So adi oka dream. And I can't choose andi, they need to choose me. I'll have a lot of favorite actors. Nak Nani garu chala ishtam, Ram Charan garu chala ishtam. The list goes on. Yeah. అంటే ఇప్పుడు మీ మైండ్ సెట్ కి తగ్గట్టుగా నేను నాకు తెలిసినంత వరకు మీరు కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. నాకు తెలిసినంత వరకు యు కాంట్ బి టూ మాసీగా చేయలేరు. కెన్ యూ డూ ఏ క్యారెక్టర్ లైక్ ఇప్పుడు పుష్పలో తను చేసినట్టు రష్మిక లాంటి క్యారెక్టర్ చేయగలరా మీరు? విల్ యూ రియల్లీ యాక్సెప్ట్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? I mean, I liked it when I saw it on screen. Nak nachindi chala, and I think she had done it so well. So it's all in the hands of the director. I would like to be molded by the director because I feel nalo chala facets undi. So I don't want to be typecast ippide okka film chesanu ikkada. So I want to explore, or oka actor ga I want to try different roles also. Yeah. Of course. Yes. Of course. అదేలేండి, ఏదైనా డైరెక్టర్స్ మౌల్డ్ లో ఉంటుంది. అండ్ నౌ దట్ యు ఆర్ ఓపెన్ ఇన్ టు ది మార్కెట్. Yes. ఇప్పుడు మీరు ఓపెన్ గా సీతాపైన హ్యాస్ రియల్లీ గివెన్ యూ లాట్ ఆఫ్ డిగ్నిటీ యాజ్ అన్ యాక్ట్రెస్. Yes. నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పినట్టు ఎక్స్ట్రాడినరీ డాటర్ని కన్నారు సార్ మీరు. డైరెక్టర్గా ప్రొడ్యూసర్ కన్నా ముందు ఫాదర్గా యూఆర్ గ్రేట్ ఫర్ బేరింగ్ దట్ కైండ్ ఆఫ్ యాక్ట్రెస్ ఆఫ్ సచ్ పొటెన్షియాలిటీ. నాకు జైబాద్రి గారిని చూసినట్టుగా అనిపించింది స్క్రీన్ మీద. ఒక జైబాద్రికి ఉన్న ఒక గ్రేస్, ఒక మెజెస్టీ, జైబాద్రి గారిని స్క్రీన్ మీద చూస్తే చాలా అసలు చాలా ఇన్స్టెంట్ రియాక్షన్, ఒక రెస్పెక్ట్ వస్తుంది. అవును అవును. హేమమాలిని గారిని చూడగానే అరే బ్యూటిఫుల్ గా ఉంది, అసలు భలే గ్లామర్ గా ఉంది కదా అని అనిపిస్తుంది. Yeah. అలాగా ఆ జైబాద్రి కైండ్ ఆఫ్ డిగ్నిటీ మీలో కనిపించింది నాకు. ఐ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. So రియల్ sweet. వెరీ Thank హ్యాపీ. you. అండ్ యూ హ్యావ్ గాట్ ఆల్ దట్ ఫెంటాస్టిక్ ఇన్నేట్ ఫ్లేర్. పెద్ద మీరు ఏం కష్టపడిపోలేదు సీన్లు చేయడానికి, చాలా ఈజీగా డిలక్టబుల్గా చేశారుగా సీన్స్ అన్నీ కూడా. Thank you. రియల్లీ ఫెంటాస్టిక్. సో రియల్లీ ఐ విష్ యూ అండి. సీత పైన మంచి రెస్పాన్స్, మంచి రివ్యూస్ అన్ని చోట్ల. అవును ఫస్ట్ విక్టరీ మీకు, మారల్ విక్టరీ అది. అవును, చాలా పెద్ద విక్టరీ అది. మారల్ విక్టరీ. మారల్ విక్టరీ ఫాదర్ అండ్ కరెక్ట్ గా చెప్పారు. మారల్ విక్టరీ, మారల్ ఒక విక్టరీ. ఇంటెన్షన్ కి కరెక్ట్ గా వచ్చింది రిజల్ట్. ఎస్, దాన్ని నైతిక విజయం అంటారు. అవును దాని ముందు ఏ రకమైన సక్సెస్ అయినా ఇట్ డస్ నాట్ రియల్లీ మచ్ మ్యాటర్ అండి. ఎస్. ఇద్దరు ఇందులో ఫాదరు డాటర్ ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఆపరేషన్ లో. అవును. దిస్ ఈజ్ ఆపరేషన్ సీత. అవును సో దాంట్లో ఇద్దరు సేవ్ అయిపోయారు ఈ ఆపరేషన్ లో, అవునా. సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చారు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఐశ్వర్య గారు. థ్యాంక్ యూ మీరు సార్. మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి. ఇక మీదటైనా వచ్చిన దాన్ని
చాలా జాగ్రత్తగా యూ అవును హ్యావ్ టు హోల్డ్ ఇట్ విత్ బోత్ ద హ్యాండ్స్, ఎస్ హ్యాండిల్ విత్ కేర్. ఎస్ అండ్ ఇంకా చేస్తాను అండ్ ఐ వోంట్ ట్రెడ్ వెరీ కేర్ఫుల్లీ. ఐ టేక్ యువర్ అడ్వైస్. షూర్ అమ్మా, షూర్. వాట్ ఈస్ అండ్ ఇట్? మీరు వచ్చి వెన్ ఐ సా యువర్ రివ్యూ, మనం అందరూ వి వర్ సో హంబుల్డ్ బికాజ్ అంత మంచిగా అనలైజ్ చేసి ఒక డైరెక్టర్ ఎలాగా యునో ఆలోచిస్తారో అలాగా అన్ని ప్రతి ఒక్క పాయింట్ మీరు అంత బ్యూటిఫుల్ గా చెప్పారు. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ లైక్ నాన్నగారు వచ్చి మీతో మాట్లాడారు, కథే చెప్పారు అలాగుండింది. అండ్ నేను లైక్ ఐ జస్ట్ స్టార్టెడ్ హియర్. నాకు మీ వర్డ్స్ ఒక పెద్ద ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విల్ వర్క్ హార్డర్. హార్డ్ ఎస్ అండ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఇండస్ట్రీ ఎస్ and you have to build up a Yes. career for Yes. yourself. ఎస్ The industry, whole industry, South Indian industry మీ చుట్టూరా ఉంది. All will support you, all will push you forward, and you have to put the gears. ఎస్ That's it. I've started sir. Yes. All the very best అమ్మా. Thank All you, the sir. very Thank you, best. sir. God bless you. Thank you. Greatest career మీకు రావాలి. మీ you. నాన్నగారు లాగా, మీ నాన్నగారికి ఎంత పేరు వచ్చిందో అర్జున్ గారికి ఒక హీరోగా, హీరోయిన్ గా కూడా మీకు అంత పేరు రావాలని Thank you. మేము కోరుకుంటున్నాం. Thank you sir. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so ఇది much. సీత పైన హీరోయిన్, అంటే హీరో అని కూడా అనొచ్చు, ఎందుకంటే అన్ని సీన్స్ ఆవిడే అద్భుతంగా చేసే సినిమాలోని ఒక డిగ్నిటీ విత్ సక్సెస్, అది రెండు దొరకడం కష్టం. ఒక్కొక్కసారి సక్సెస్ రావచ్చు, డిగ్నిటీ రావచ్చు, రెండు కలిపి రావడం చాలా కష్టం. దట్ ఈస్ హర్ అచీవ్మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్స్ కాల్డ్ సీత పైన. మీరు అందరూ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చూడండి. ఇట్స్ ఎ వెరీ సూత్నింగ్ ఫిల్మ్. అద్భుతమైన ఫీలింగ్ ఇస్తుంది మీకు, ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ ఇస్తుంది హార్ట్ మీద. 100% మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.